హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను వంటిల్లు. ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసరికి చికెన్ ఫ్రై అండి. సెమీ గ్రేవీ తోటి అన్నంలోకి కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా కొంచెం ఫ్రై టైపు, అలాగే కొంచెం గ్రేవీ వచ్చేలాగా చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూసేద్దాము. ఒక్కసారి కానీ ఇది మనం చేసి పెట్టామంటే ప్రతి వీక్ ఇలాగే చేసుకొని తినాలి అనిపించేలా ఉంటుందండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను వంటిల్లు. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసరికి సెమీ గ్రేవీ చికెన్ ఫ్రై అండి. మరీ ఎక్కువగా ఫ్రై కాకుండా, అలాగనే ఎక్కువ గుజ్జు లేకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఏంటో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యి జీలకర్ర వేగాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చికెన్ అంతా వేసుకున్నాక ఒకసారి అంతా పూర్తిగా కలుపుకోవాలండి ఆయిల్లోకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే చికెన్లో వాటర్ వచ్చి ఆ చికెన్ మొత్తం కుక్ అయ్యేదాకా ఇలాగే దీన్ని కుక్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నదైతే ఓవర్ నైట్ పైన మూత పెట్టుకోకుండా చికెన్ని ఉడికించుకోవాలి. మనం పైన మూత అది పెట్టేసామంటే చికెన్ అనేది ముక్క మొత్తం చిదురుగా అయిపోతుంది. లేదు అప్పటికప్పుడు వండేసుకునేదైతే పైన మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. సో దీంట్లో వాటర్ వచ్చి ఆ వాటర్ తోటే చికెన్ మొత్తం ఫ్రై అయ్యేలాగా ఉడికించుకోవాలి. చూసారు కదండి, చికెన్లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేసాయి. ఈ చికెన్ మనం కుక్ చేసుకునేటప్పుడు ఎక్సెస్ వాటర్ ఏమీ పట్టవండి. మనకి చికెన్లోంచి వచ్చే వాటర్ తోటే చికెన్ మొత్తం కుక్ అయిపోతుంది. ఇది పూర్తిగా వాటర్ అంతా ఇమికిపోయి డ్రై అయ్యేదాకా మనం దీన్ని ఉడికించుకోవాలి. చికెన్లో వాటర్ మొత్తం డ్రై అయ్యేలోపు మనం వేరే స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి బటర్ యాడ్ చేశానండి. బటర్ యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని 2 రెబ్బల కరివేపాకు వేసి లైట్గా గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. సో ఈ బటర్ యాడ్ చేసే క్లిప్పింగ్ మిస్ అయిందండి, అందుకని మిగతా ప్రాసెస్ చెప్తున్నాను. ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి మనం 1.5 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు రుబ్బింది అయితే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. అది కొంచెం మనకి పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాక ఇందులోకి ఒక్క పిడికెడు జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను. జీడిపప్పు లేకపోయినా పర్లేదు, స్కిప్ చేసేయండి. సో జీడిపప్పు వేసాక మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఒక 2 మినిట్స్ వేయించుకోవాలండి. సో అలా వేయించుకున్నాక ఇందులోకి నేను అల్లం, కొంచెం టమాటా, అల్లము, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, కొన్ని జీడిపప్పు నానబెట్టినవి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నానండి. మీ దగ్గర గసగసాలు ఉంటే అది కానీ వేసుకోవచ్చు. సో ఇవన్నీ మెత్తటి పేస్ట్ చేసి మనం వేయించుకున్న ఉల్లిపాయలోకి ఈ మెత్తటి పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇది కలుపుకొని బాగా ఉడికించుకోవాలండి. ఇందులో నుంచి మనకి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా బాగా ఉడికించుకోవాలి. సో దట్ మనకి గ్రేవీ ఉడికింది అని ఎలా తెలుస్తుందంటే ఆ గ్రేవీలో నుంచి చూసారు కదా ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనం అందులోకి మన టేస్ట్ తగ్గట్టు కారము, అలాగే కొంచెం పసుపు, రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. సో ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఈ స్టేజ్లో ఏంటంటే మనకి ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది ఇది మొత్తం మిక్స్ చేసుకున్నాక మనం టేస్ట్ చేసి సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో మొత్తం ఒకసారి ఆ గ్రేవీ అంతటిని కంప్లీట్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈలోపు మనకి చికెన్ కానీ ఇంకో స్టవ్ మీద ఫ్రై అవుతూ ఉంటుంది కదండి. మనకి ఈ కర్రీస్ ఏంటంటే
ఎక్కువ సేల్ కాదు, మరి గుజ్జు గుజ్జుగా లేకుండా ఉండాలి, ముక్కలు ఎక్కువ ఉండాలి అనుకునేటప్పుడు ఇలాంటి సెమీ చికెన్ గ్రేవీ కర్రీని చేసేసుకోవచ్చు. చూసారు కదా, మనకి ఇక్కడ మనం ఇందాక గ్రేవీ వేసినప్పుడు మీద గ్రేవీ అనేది కొంచెం థిక్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఇందాక వేయించుకుంటున్నాం కదా, ఆ చికెన్ మొత్తాన్ని ఈ గ్రేవీలో యాడ్ చేసేసుకోవాలి. సో మొత్తం మనం ఇంతకుముందు రెగ్యులర్గా ఏంటంటే ఉల్లిపాయ అంతా వేగాక చికెన్ అందులోనే వేయించుకుంటాం కదా, అలా కాకుండా ఈ ప్రాసెస్లో చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. బయట మనం తినే బటర్ చికెన్ లాగా ఉంటుంది, బట్ అంత గ్రేవీ ఉండకపోవచ్చు. మనకి ఇది ఫ్రై టైపు సెమీ గ్రేవీ కదా, అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనకి చికెన్ అనేది ఆ గ్రేవీలో పూర్తిగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలండి. కంప్లీట్గా ఇలా మిక్స్ అయ్యాక ఇందులోకి మనం కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇందులోకి మనం లైట్గా ఇంట్లోనే చేసి పెట్టుకున్న హోమ్మేడ్ మసాలాని యాడ్ చేసుకున్నామండి. సో మొత్తం ఒకసారి కలిపేసుకున్నాక కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.